హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఈ నోటిఫికేషను నవంబర్ 24న వచ్చింది. డిసెంబర్ 31 వరకు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. లాస్ట్ డేట్ వచ్చి 31 డిసెంబర్ అండి. అప్పట్లోగా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మ్యాక్సిమం 4 days ముందరలే మీరు చేసేసుకోండి. మీ రిజిస్ట్రేషను, మీరు ఆన్లైన్ అప్లై చేయడం మొత్తం కూడా ప్రాసెస్ అనేది మీరు 4 days ముందే కంప్లీట్ చేసుకోండి. 4 days ముందే కాదండి, త్వరగానే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్కి వచ్చేటప్పటికి సర్వర్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ మంది అప్లై చేసుకోవడం వల్ల సర్వర్ అనేది చాలా స్లో అయిపోతుంది. సో మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయకండి. అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. మీ డీటెయిల్స్ అనేది తప్పులు లేకుండా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం తప్పులు అయితే ఉండకూడదండి, ఓకేనా. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ విండో కూడా ఇక్కడ ఉంది. 4, 5, 6 ఈ 3 daysలో ఈ కరెక్షన్స్ అనేది మనం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేది, సిబిటి ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి అండ్ మార్చిలో ఉంటుందని చెప్పారు. సో టైం అయితే చాలా తక్కువే ఉందని చెప్పొచ్చు అండి. సో మీ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా స్పీడప్ చేయండి, టైం అయితే వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్, ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ అంటే సిబిటి ఎగ్జామ్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ టైం అనమాట. మన తెలుగు కూడా ఉంది, తెలుగు, తమిళ్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. 13 రీజనల్ లాంగ్వేజెస్ ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్, ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే 21,700 నుంచి స్టార్ట్ అవుతుందండి. 69,100 రూపీస్ వరకు అయితే మన శాలరీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి శాలరీ. మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా పెడుతుంటారు, అందులో క్వాలిఫై అయితే మీరు నెక్స్ట్ ప్రమోషన్ అయితే మీకు ఉంటుంది. ఇంకా వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఓవరాల్గా 26,146 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మేల్ ఫీమేల్కి సపరేట్గా ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయని క్లియర్గా ఇచ్చిండు. ఇక్కడ 7 కేటగిరీస్ ఉన్నాయండి. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ మొత్తం 7 కేటగిరీస్ ఉన్నాయి. మీరు ప్రియారిటీ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 7 అన్ని ప్రియారిటీ ఇవ్వాలండి. ఓకే, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. లేదా మీకు తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళని అడిగైనా మీరు ఏది ఈజీగా ఉంటుందని తెలుసుకొని మీరు ప్రియారిటీ అనేది ఇవ్వచ్చండి. నెక్స్ట్, ఇక ఏజ్ లిమిట్కి వచ్చినట్లయితే నేషనాలిటీ అంటే మనం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి నేషనాలిటీ. నెక్స్ట్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 years మధ్య ఏజ్ కలిగి ఉండాలి. ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది January 1, 2024 వరకు అయితే ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. ఓకే, అయితే 2 January 2001 ముందు పుట్టి ఉండకూడదు. 2006 January 1కి తర్వాత అనేది పుట్టి ఉండకూడదండి. ఇక్కడ కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కల్పించారు. ఓకే, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉందండి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి ఇంకా కొన్ని కేటగిరీలు ఉన్నాయి. సో ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకా క్లియర్గా అయితే చూడండి. మ్యాక్సిమం కవర్ చేస్తాను డీటెయిల్డ్గా. మీరు సర్టిఫికేట్ విషయానికి వచ్చినట్లే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ సర్టిఫికేట్లు అనేది మీకు ఉండాలండి. ఒకవేళ పర్సనల్ డిసేబిలిటీ పర్సన్స్ అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th class క్వాలిఫై ఉండాలండి. January 1కి 2024 కల్లా మీరు 10th classని పాస్ అయి ఉండాలి. నెక్స్ట్, ఇక సర్టిఫికేట్ అండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతుంది. బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతాయండి అదనంగా. నెక్స్ట్, ఇంకా
ఫీ వచ్చేసి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇక ఈ కొంతమందికి ఫ్రీగా అనేది ఉంటుంది, లేడీస్కి అండ్ SC/ST పర్సన్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఫ్రీ అండి, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అవసరం లేదు. నెక్స్ట్ ఇక మీరు ఏమన్నా మిస్టేక్ చేసినట్లయితే మీకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమం తప్పులు చేయకండి, తప్పులు చేస్తే మీరు కరెక్షన్ అప్పుడు ఫస్ట్ టైం కరెక్షన్కి 200 రూపీస్, మళ్ళీ మిస్టేక్ చేసినట్లయితే 500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుందండి. అంతవరకు తెచ్చుకోకండి, మ్యాక్సిమం కేర్ఫుల్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి, చాలా స్లోగానే చేయండి, ఓకేనా. 2 గంటలు పట్టని, 1 గంట పట్టని, అంతేగాని ఫాస్ట్గా చేసి తప్పులు చేయకండి, ఓకే. నెక్స్ట్ మీరు 4 డేస్ ఇక్కడ మిస్టేక్ చేసినట్లయితే 4, 5th, 6th వరకు ఆ 3 డేస్ అనేది మీకు కరెక్షన్ విండో ఓపెన్లో ఉంటుంది. మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ కరెక్షన్కి 200 పే చేయాలి, ఒకవేళ మళ్ళీ మిస్టేక్ చేస్తే 500 అనేది మీకు పే చేసి మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, మనది సదరన్ రీజియన్ అండి, ఓకే. మనది సదరన్ రీజియన్, ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం అండ్ విజయవాడ, విశాఖపట్నం అండి. మొత్తం 10 ఉన్నాయండి. ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఇక్కడ 3 ఉన్నాయండి. స్టూడెంట్స్ కొంతమంది బోర్డుకైతే రిక్వెస్ట్ పెట్టుకోండి, చాలా తక్కువ ఉన్నాయండి తెలంగాణలో, కనీసం ఒక 5-6 అన్న ఉంటే బాగుండేది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళంతా కూడా కొంచెం బోర్డు వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టుకోండి, మీకు ఏమన్నా ఎగ్జామినేషన్ సెంటర్ ఏమన్నా ఇంక్రీజ్ చేస్తారేమో చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటుందంటే మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుందండి, ఓకే. అయితే మనకు సబ్జెక్టులు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్కి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చి 20 మార్క్స్, మొత్తం 80 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అండి. టైమింగ్ వచ్చి ఓన్లీ 1 అవర్, ఓకే. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్క్ అనేది ఉందండి, 0.25 నెగిటివ్ మార్క్ అనేది, ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కొంచెం చూసి మీరు ఆన్సర్ అనేది పెట్టండి. నెక్స్ట్ ఇక ఎగ్జామ్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే SSC వాళ్ళే ఎప్పుడు దగ్గరలోనే ఇన్ఫామ్ చేస్తారు, అప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తానండి. నెక్స్ట్ ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఉంటాయి. సో దీనికి డీటెయిల్డ్గా ఇప్పుడు తెలుగులో కూడా మనం ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించారు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ 2 కూడా సిలబస్ అనేది అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ వేరే వీడియోలో చేస్తాను, మీకు ఈ PDF అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్గా చూడండి. మళ్ళీ నేను దీని మీద వీడియో కూడా చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్ 5 kmని 24 మినిట్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇది లడక్ రీజియన్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికండి. ఇది లడక్ రీజియన్లకు వర్తించదు, కింద ఉండేది లడక్ రీజియన్కి చెందిన పీపుల్స్కి వర్తిస్తుందండి. ఇది రిమైనింగ్ అండి, లడక్ తప్ప రిమైనింగ్ స్టేట్స్లో అందరూ కూడా 5 kmని 24 మినిట్స్లో, 1.6 kmని ఫీమేల్స్ వచ్చి 8.5 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఓన్లీ లడక్ రీజియన్కి సంబంధించిన పీపుల్స్కి సంబంధించింది. ఇది మేల్ క్యాండిడేట్ 1.6 kmని 7 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 800 మీటర్స్ని ఫీమేల్స్ వచ్చేసి 5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇది లడక్ రీజియన్కి సంబంధించిన పీపుల్స్కి మాత్రమే. నెక్స్ట్ ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూడండి ఒకసారి. హైట్ వచ్చేసి మేల్ పర్సన్ 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్ 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలండి. కొంతమందికి ఏజ్లో కూడా హైట్లో కూడా రిలాక్సేషన్ అది ఇచ్చారు.
ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మేల్ వచ్చేసి 162.5, ఫీమేల్ వచ్చి 150 ఇలాగ ఇచ్చారు. మిగతాది చూడండి కొన్ని స్టేట్లో వాళ్ళు కూడా ఇక్కడ హైట్లో రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. ఇక చెస్ట్ అండి 80 సెంటీమీటర్స్ అనేది అన్ఎక్స్పాండెడ్ చెస్ట్ అనేది ఉండాలి. ఒకవేళ మనం బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చెస్ట్ విషయంలో కూడా కొన్ని వర్గాల వాళ్ళకి అయితే ఇక్కడ కూడా రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అయితే 76 సెంటీమీటర్స్ చెస్ట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ బ్రీతింగ్ తీసుకొని 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ కావాల్సి ఉంటుందండి మినిమం. ఓకే, రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా చూడండి కొన్ని స్టేట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇందులోని ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి. అయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా ఈక్వల్గా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్గా ఉండకూడదు. మ్యాక్సిమం మన స్టూడెంట్స్ అందరూ కూడా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకెళ్తారండి. ఇంకా మ్యాక్సిమం ఆ 4 తీసుకెళ్తారు. ఓకే, సో అందరి దగ్గర ఉంటాయి అవి. డేట్ ఆఫ్ బర్త్ మటుకు రెండిట్లో ఒకటేగా ఉండాలండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు ప్రియారిటీ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. మీరు ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడొద్దు. ఒకవేళ పాల్పడినట్లయితే మీరు ఎగ్జామ్ అనేది మీరు రాయలేరండి. సో వేరే వాళ్ళ దగ్గర చూడటం అలాంటి ఏం చేయకండి. అక్కడ ఎగ్జామ్ సెంటర్లో మీకు వచ్చింది రాసిరండి. ఓకే, నెక్స్ట్ ఎలా అప్లై చేయాలా ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తానండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు మటు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇక్కడ మనం ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఇప్పుడు. ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడికి వచ్చినట్లయితే ఎవరైతే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? లేదు కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయాలి. ఓకే, స్క్రోలింగ్ అవుతుంది, చూద్దాం. లోడింగ్ అవుతుందండి. ఇదిగోండి, ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్లో చూపిస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మీరు మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఒకసారిగా మీరు ఒక పేపర్లో కానీ అట్లా రాసి పెట్టుకోండి. మీ సర్టిఫికెట్లు అన్నీ దగ్గరగా పెట్టుకోండి. మీకు సంబంధించినటివి 10th క్లాసు డీటెయిల్స్ మొత్తం అడుగుతారండి. ఇక్కడ ఏ బోర్డు మీది, మొత్తం ఎడ్యుకేషన్ బోర్డు ఏంటి, రోల్ నెంబర్ ఏంటి, వెరిఫై రోల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ మొత్తం ఒకసారి అయితే మొత్తం చూడండి. వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మీరు అప్లై చేయాలనేసి మనం అది ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్, డూ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఎస్, ఆధార్ కార్డ్ నెంబరు, వెరిఫై ఆధార్ నెంబరు మొత్తం. మీరు టైప్ ఆఫ్ ఐడి అంటే మీరు మ్యాక్సిమం ఆధార్ కార్డు ఇస్తారు. సో ఆధార్ కార్డు క్లిక్ చేసుకోండి. ఐడి నెంబరు, నేము, మొత్తం వెరిఫై నేమ్, మొత్తము డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మీరు ఫిల్ చేయండి. ఆల్రెడీ వాళ్ళు మీకు శాంపుల్గా ఇచ్చారండి. ఇక్కడ మొత్తం మీరు ఈ డీటెయిల్స్ అన్ని మీరు దగ్గర రాసుకోండి. అప్లై చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా, లేట్ లేకుండా. ఓకేనా? మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉండాలండి. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడుగుతుంది, అవి ఇచ్చేయండి. అవి ఇచ్చిన తర్వాత మీకు ఇవంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
లాగిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది మీ మెయిల్ ఐడికి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్ రెండింటికి వస్తుంది. ఓకేనా, ఇదంతా కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇదంతా కంప్లీట్ చేసి ఈ 2 స్టెప్లు అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ అని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని చూపిస్తుంది. సెట్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మరి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వేటప్పుడు ఈ విధంగా మనకు చూపిస్తుందండి. ఒక్క నిమిషం, ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు జీడీకి అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఓకేనా, ఒకసారి చూసుకోండి. నేను మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి నీకు పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా, మీకు ఇక్కడ మీరు స్టేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. స్టేట్స్ కూడా లాస్ట్లో చెప్తాను. అది ఇక్కడ మీ ఫోటో అనేది 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. మీ సైన్ అనేది 10 KB to 20 KB మధ్యలో ఉండాలండి. క్లియర్గా ఉండాలి. మీ ఫోటో అనేది స్కాన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మీరు ఫోటో అనేది 3 monthsకి లోపలే ఉండాలండి. 3 months తర్వాత కాదు, 3 months లోపలే ఉండాలి. ఓకేనా, ఓల్డ్ ఫోటో అప్లోడ్ చేయకండి. నెక్స్ట్ ఇక్కడ అగ్రీ అని చెప్పేసి ఈ క్యాప్స్ ఎంటర్ చేసి ప్రివ్యూ ఓపెన్ చేయండి. మీరు ఏమైనా మిస్టేక్ చేశారో చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అనేది చేసేయండి. అయిపోతుంది, పేమెంట్కి వెళ్ళిపోతుందండి. మీరంతా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చారు కదా, అంతా రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయ్యి మీకు రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అని వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై మీద క్లిక్ చేయండి. మనకు అక్కడ చూపిస్తుందండి SSC GD అప్లై అని చూపిస్తుంది. మనం దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎవరైతే మీకు క్యాస్ట్ ఇవన్నీ సర్టిఫికెట్లు అనేది ఉండాలండి. పర్సనల్ డిసేబిలిటీ పర్సన్ అయితే వాళ్ళకి దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇక్కడ మనం కానిస్టేబుల్ GD కదా మనకు నోటిఫికేషన్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై అని చూపిస్తుంది కూడా, ఈ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేయొచ్చండి. ఓకేనా, నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాం. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మటుకు నాకు అడగొచ్చు అండి, నేను మీకు రిప్లై ఇస్తాను. క్లియర్గా ఉండాలి మీ ఫోటో అనేది, ఎట్లా పడితే అట్లా అప్లోడ్ చేయకూడదు. ఓకేనా, మీకు మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు, మీకు ఏమన్నా NCC సర్టిఫికెట్లు ఉంటాయి, అవన్నీ మీ దగ్గరగా పెట్టుకోవాలండి. మీరు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇప్పుడు అడుగుతారు, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ఇక స్టేట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి మీరు. ఓకేనా, ఈ స్టేట్కి సంబంధించిన కోడ్లు ఇవన్నీ కూడా అంతా కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఆ కోడ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అయిపోయిందండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్లో అడగండి, 100% రిప్లై ఇస్తానండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు 2023లో జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో సిలబస్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో అప్లోడ్ చేస్తానండి. ఒకసారి అయితే చూసి బాగా చదువుకోండి, టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకే.